అందరికీ నమస్కారం. ఈ వీడియో స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అలా ఏ జాబ్ చేసుకుంటున్న వారైనా, ఏ వృత్తి వారికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడమని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఐటి మద్రాస్ ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. ఐఐటి మద్రాస్ అనేది మన భారతదేశంలో ఉన్న గొప్ప కాలేజెస్లో ఒకటి. ఇది మనందరికీ తెలిసింది. మరి అట్లాంటి ఐఐటి మద్రాస్ వారు ఒక ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు, ఓపెన్ హౌస్ 2026. దానికి సంబంధించి ఈరోజే లాస్ట్ డేట్ కూడా. నాకు తెలిసి చాలామంది ఇంకా రిజిస్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ గురించి తెలీదు. సో అలాంటి వారి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో ఐఐటి మద్రాస్ ఓపెన్ హౌస్ 2026 అంటే ఏంటి? మనం సాధారణంగా ఐఐటి మద్రాస్కి వెళ్ళాలంటే అక్కడున్న క్లాస్ రూమ్స్, అక్కడున్న ల్యాబొరేటరీస్, అక్కడున్న రీసెర్చ్ సెంటర్స్ అవన్నీ మనం చూడాలంటే మనం అక్కడ స్టూడెంట్ అయినా అయి ఉండాలి, లేదంటే అక్కడ ప్రొఫెసర్ అక్కడికి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండాలి. కానీ మనం ఏమి చదువుకోకపోయినా, మనం అక్కడ వారు కాకపోయినా, మనకి ఐఐటి మద్రాస్ వారు ఒక మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఓపెన్ హౌస్ అంటే అందరికీ, జనరల్ పబ్లిక్ మనలాంటి వాళ్ళకి ఆ ఐఐటి మద్రాసును చూసే ఒక అవకాశం, అక్కడ పార్టిసిపేట్ చేసే ఒక అవకాశం మనకి ఈ ఓపెన్ హౌస్ 2026 అనే ప్రోగ్రామ్ ద్వారా మనందరికీ ఇస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాంకి ఎవరు అర్హులు అంటే, ఈ ప్రోగ్రాంకి ఎవరైనా అర్హులే. వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, జాబ్తో సంబంధం లేదు. ఎలాంటి వారైనా సరే ఈ ప్రోగ్రాంకి అర్హులే. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, ఎలాంటి వృత్తి వారైనా ఈ ప్రోగ్రాంకి అర్హులే. మరి ఈ ప్రోగ్రాంకి ఏ విధంగా రిజిస్టర్ అవ్వచ్చు అంటే, ఈ ప్రోగ్రాంకి వయసు, చదువు, వృత్తితో సంబంధం లేకుండా ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రాంకి ఎవరు రిజిస్టర్ అవ్వచ్చు అంటే, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, వ్యాపారవేత్తలు, ఇలా ఎలాంటి వృత్తి వారైనా సరే ఈ ప్రోగ్రాంకి రిజిస్టర్ అవ్వచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అండి. మనం సాధారణంగా ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, టూర్లకి, షికార్లకి, మూవీలకి, అలాంటి వాటికి వెళ్తూ ఉంటాం. కానీ ఐఐటి మద్రాసు వాళ్ళు అందిస్తున్న ఈ గొప్ప అవకాశానికి మాత్రం మనందరం రిజిస్టర్ అయ్యి తప్పకుండా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంకి మనం ఒక్కొక్కరుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదా గ్రూప్గా రిజిస్టర్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రాంకి ఒక ఫ్యామిలీ అనుకుందాం, ఆ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు అనుకుందాం, ఆ నలుగురు కలిసి ఫ్యామిలీగా రిజిస్టర్ అవ్వచ్చు. లేదు ఒక స్కూలు లేదా కాలేజ్, ఆ కాలేజ్ స్కూల్లో 500, 1000 మంది పిల్లలు ఉన్నారు, వారందరూ కలిసి ఒక గ్రూప్గా రిజిస్టర్ అవ్వచ్చు. ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ప్రత్యేకతలు ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఐఐటి మద్రాస్లోకి వెళ్ళాలంటే మనం అక్కడ స్టూడెంట్ అయి ఉండాలి, అంటే అక్కడికి సంబంధించిన వారై ఉండాలి. మనం మామూలుగా, లేదు మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఐఐటి మద్రాసులో ఉంటే అక్కడ మనం వెళ్ళి ఊరికే బిల్డింగ్స్ అవి చూసి రాగలం. కానీ అక్కడున్న రీసెర్చ్ సెంటర్స్, అక్కడున్న ల్యాబొరేటరీస్, అక్కడున్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అక్కడ ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు, ఏ విధంగా అక్కడ పనిచేస్తారు, అవన్నీ మనం చూడాలంటే మనకి సాధారణంగా అది పాసిబుల్ అవ్వదు. మనల్ని విడిగా అవి చూడటానికి మనల్ని ఎలో చేయరు. కానీ అక్కడ ఐఐటి డైరెక్టర్ వారు మన ఐఐటి మద్రాస్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనే విధంగా ఈ ప్రోగ్రామ్ని రూపకల్పన చేసి ఈ ప్రోగ్రామ్ మనకు అందిస్తున్నారు. జనరల్ పబ్లిక్ కోసం ఈ ప్రోగ్రామ్ అందిస్తూ ఉన్నారు. ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ అంటే ఐఐటి మద్రాస్ అందరి కోసం అని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇప్పుడు మనకి. సో ఈ ప్రోగ్రామ్ని మనందరం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంకి
ఎంత మంది పాసిబుల్ అయితే అంతమంది ఈ ప్రోగ్రామ్‌కి రిజిస్టర్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకతలు ఏంటి? అంటే మనకి ఐఐటీ మద్రాస్‌లో దాదాపు చాలా లాబొరేటరీస్ ఉన్నాయి. చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ చాలా రీసెర్చ్‌లు జరుగుతూ ఉంటాయి. అవి మనం మామూలు టైమ్స్‌లో చూడటానికి మనల్ని అలో చేయరు. కానీ ఈ ప్రోగ్రామ్ ఓపెన్ హౌస్ ద్వారా మనల్ని అలో చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 100 ల్యాబ్‌లు, 100 లాబొరేటరీస్ మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా చూడగలం. అక్కడ ఉన్నటువంటి నేషనల్ రీసెర్చ్ సెంటర్‌లు, జాతీయ రీసెర్చ్ కేంద్రాలు, జాతీయ స్థాయిలో జరిగే రీసెర్చ్ కేంద్రాలను మనం చూడగలం. అక్కడికి మనం వెళ్ళగలం ఈ ప్రోగ్రామ్ ద్వారా. అలానే అక్కడ ఉన్న 11 ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్‌లు, ఐఐటీ మద్రాస్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రీసెర్చ్ సెంటర్‌లను మనం చూడగలం. అలానే 15 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మనం చూడగలం. ఈ ప్రోగ్రామ్‌కి 2025 సంవత్సరంలో దాదాపు 35,000 మంది పార్టిసిపేట్ చేశారు. మరి ఈ సంవత్సరం ఐఐటీ మద్రాస్ వారు అంచనా వేస్తుంది 1,00,000 మంది, దాదాపు 95,000 మంది, అంటే 1,00,000 మంది దాకా ఈ ప్రోగ్రామ్‌ని అటెండ్ అవుతారని వారు అంచనా వేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది అటెండ్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ జరిగే తేదీలు, ఈ ప్రోగ్రాము జనవరి 2 నుండి జనవరి 4 వరకు 2026, ఆ 3 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌కి ఎంతమంది పాసిబుల్ అయితే మనం అంతమంది రిజిస్టర్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ క్లాస్ నుండి బీటెక్, పీజీ, డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు లేదా రీసెర్చ్‌లు చేస్తున్నవారు, పేరెంట్స్, స్టూడెంట్స్, రకరకాల జాబ్స్ చేస్తున్న వాళ్ళు, చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. 10థ్ క్లాస్‌లో ఉన్న పిల్లలకు, ఇంటర్మీడియేట్, అలానే జేఈఈ ప్రిపేర్ అవుతున్న పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఒకసారి అక్కడ ఐఐటీ మద్రాస్‌కి వెళ్తే అక్కడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అక్కడున్న ల్యాబ్స్, రీసెర్చ్ సెంటర్‌లు ఇవన్నీ చూస్తే ఆ జేఈఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మన ఐఐటీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మన దేశంలో రీసెర్చ్‌లు ఏ విధంగా జరుగుతున్నాయి, హై స్టాండర్డ్ రీసెర్చ్‌లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రాజెక్టులు చేస్తారు, ఏ విధంగా వాటిని డెవలప్ చేస్తారు, అక్కడ ప్రొఫెసర్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది, మన టెక్నాలజీని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఇట్లా ప్రతి విషయంలో మనకు ఉపయోగపడే విధంగా వారు ఐఐటీ మద్రాస్ వారు అందిస్తున్న ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం యుటిలైజ్ చేసుకోవాలి. ఈ రోజే లాస్ట్ డేటు. ఎంతమంది పాసిబుల్ అయితే అంతమంది ఈ ప్రోగ్రామ్‌కి రిజిస్టర్ అవ్వాలి. ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింకు ఇదండి. దీన్ని డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ వీడియోని మీరు చూసి 10 మందికి షేర్ చేయండి. మీరు రిజిస్టర్ అవ్వండి. 10 మంది చేత రిజిస్ట్రేషన్ చేయించండి. థాంక్ యూ.